స్తోత్రాలు. సందీప్ కొరకే స్తోత్రాలు. సుష్మా కొరకే వందనాలు, స్తోత్రాలు. ప్రేమించి మీరు అనుగ్రహించిన ఆన్‌లైన్ యూత్ మీటింగ్ కొరకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా జాయిన్ ప్రియులందరి కొరకే స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. పాటల ద్వారా మహిమ పొందినందుకే వందనాలు, స్తోత్రాలు. నేను కూడా మీ ప్రియులతో సహవాసం కలిగి ఉండడానికి ప్రభువా నాకు కూడా మీరు సమయం అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యం మాకు వెల్లడి చేయండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతురండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. మనం ఇది ధ్యానిస్తా ఉన్నాము. ఈ యొక్క వారం బహుశా అది అంటే ఈ వారంతో అది కంప్లీట్ అవుతుంది ఆ వచనం. మొదటిది నీతి, రెండవది భక్తి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము 1, 2, 3, 4, 5, 6. ఈరోజు 6వది అంటే చివరిది. సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. సాత్వికం అనేది గడిచిన 5 మనం చూసాము. ఈరోజు 6వది. 6వ లక్షణాన్ని మనం సంపాదించుకోవాల్సిన 6వ లక్షణము క్రీస్తు యేసులో సాత్వికము. ఇంగ్లీష్‌లో మీక్‌నెస్ అంటారు. దీని గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది ఒక స్టేట్మెంట్ ఉంది. మీక్‌నెస్ ఈజ్ నాట్ వీక్‌నెస్ అని. అంటే సాత్వికులు అనేటువంటి వారు బలహీనమైన వారు కారు. సాత్వికం అంటే అది బైబిల్‌లోని కొన్ని కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే కొంచెం అర్థం కాకుండా ఉంటాయి గ్రాంథికంగా. సాత్వికము అంటే ఏంటి అంటే అది బయట వాళ్ళకి అర్థం కాదు. విశ్వాసులు కూడా చాలా మంది గబుక్కుమని చెప్పలేరు. అంటే ఏంటంటే ఇంగ్లీష్‌లో అయితే మనకి క్లారిటీగా ఉంటది. అంటే మీక్‌నెస్ అని. అంటే మృదువుగా ఉండుట. అది. మనము కోపంగా ఉంటాము, అరుస్తాము, కరుస్తాము ఇట్లుంటాం కదా! దానికి వ్యతిరేకమైన స్వభావం. నెమ్మదిగా ఉండుట, మృదువుగా ఉండుట, మంచిగా ఉంటం. ఇప్పుడు తలుపులో గ్రీజ్ ఏసాం, కొబ్బరి నూనె ఏసామనుకోండి, గ్రీజ్ ఏసామనుకోండి, ఆ తలుపులు శబ్దం లేకుండా స్మూత్‌గా రన్ అవుతాయి. ఆ స్మూత్‌నెస్ అంటే మృదుత్వము అనేటువంటిది. అంటే సాత్వికంగా మాట్లాడుట అనేటువంటిది. దాన్నే మనం సాత్వికం అని చెప్పొచ్చు మనకు అర్థమయ్యేటువంటి భాషలో. అంటే సాత్వికంగా ఉన్నంత మాత్రం చేత వాళ్ళ బలహీనులు, చేతకాని వారని గాదు. ఉదాహరణకి యేసు ప్రభువారు బెస్ట్ ఎగ్జాంపుల్ సాత్వికుడికి. మత్తయి 11:29లో ఆయన చెప్పాడు, "నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడిని. గనుక మీ కాడి నా మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి" అన్నాడాయన. ఆయన సాత్వికుడు. సిలువలో అనేకులు ఆయన ఏం చేశారంటే బల్లెంతో పొడిచారు, మొఖం మీద ఉమ్మేశారు. "నువ్వు దేవుడైతే దిగిరా" అన్నారు. ఈడు ఇతరులను రక్షించును, తను తాను రక్షించుకోలేకపోతున్నాడు అన్నారు. సూటిపోటి మాటలు బోలెడన్నారు. దానికి ప్రతిస్పందనగా యేసుప్రభు వారు ఏమన్నారంటే, "తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు" అన్నాడు. మనమైతే ఏమంటాం? మనల్ని ఎవరన్నా ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఒక మాట అన్నారనుకోండి, నువ్వు చేయని దానికి నింద నీ మీద మోపారనుకోండి, మనం ఏమంటాము? అది. సాత్వికులు ఏమంటారంటే, వాళ్ళు దేవుని మనసు కలిగిన వారుగా ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారంటే, దేవుడు తన అడుగుజాడల్ని భూమి మీద వదిలి వెళ్ళినాడు. క్రీస్తు తన అడుగుజాడలందు మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని రాయబడింది పేతురు రాసిన పత్రికలో. దేవుడు మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన సాత్వికుడు గనుక మనం కూడా సాత్వికులుగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. అంటే ఎదుటి వాళ్ళు అన్నారు కాబట్టి, అంటే ఒక శత్రువుని కూడా ప్రేమించమనే కదా దేవుడు చెప్తా ఉన్నాడు. సాత్వికం అనేది బహు కష్టతరమైన సంగతి. మెట్టుకు సాత్వికులు బలహీనులైతే కారు. తమ శక్తిని అర్థవంతమైనదిగా ఉపయోగించేవారే సాత్వికులు. యేసుప్రభు మహాశక్తి కలిగినటువంటి వాడు. అనేకులను స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. జనరల్‌గా లోకంలో శక్తి కలిగిన వాడు, వాడు ఎలా ప్రూవ్ అవుతాడంటే, ఎదుటివాడిని కొట్టడం ద్వారానో, చంపడం ద్వారానో వాడు శక్తి గలవాడు అని ప్రూవ్ అవ్వాలి. కానీ యేసుప్రభు వారు అలా కాదు. ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుంది. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆవిడకి స్వస్థత వచ్చింది. అక్కడ మాట రాయబడింది, ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. అంటే యేసుప్రభులో ఏముంది? ప్రభావం ఉంది, మహిమ ఉంది, గ్లోరీ ఉంది, శక్తి ఉంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడాయన. సముద్రాన్ని గద్దిస్తే అది ఆగిపోయింది. మరి మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి, పాపుల దగ్గరికి వచ్చేటప్పటికి వారిని ప్రేమించినాడు, వారిని క్షమించినాడు, వారిని రక్షించినాడు, వారిని స్వస్థపరిచినాడు. అది యేసుప్రభు వారు చేసింది. అంటే ఆయనలో ఏముందంటే ఆయనలో సాత్వికం ఉంది. అంటే దాని గురించి ఒక మాట చెప్తే సాత్వికం అనే దాని గురించి ఇంగ్లీష్‌లో ఏముందంటే జీసస్ హాస్ ద పవర్ టు కంట్రోల్. అది అండర్ కంట్రోల్. తన శక్తిని ఈ సాత్వికము అనే దాని కింద ఆయన బంధించి ఉంచినాడు. అది. అంటే అవసరమైనప్పుడే ఆ శక్తిని ఆయన ఏంటంటే
ఉపయోగిస్తాడు. అంటే ఏదో కోపం చూపించడానికి, లేకపోతే ఏదో గద్దించడానికి. మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, శిష్యులు అంటారు ఒకానొక టైంలో, మేము ఆకాశం నుండి అగ్ని తెప్పించి వీళ్ళని నాశనం చేస్తామని. దేవుడు అంటారు, మీరు ఎట్టి ఆత్మ గలవారన్నారో చూసుకొనుడి. మనిషి కుమారుడు రక్షించడానికే వచ్చాడు గానీ శిక్షించడానికి కాదు అంటాడు. అంటే దేవుడు ప్రేమించినాడు, వాళ్ళని రక్షించినాడు. ఈ సాత్వికం అనేటువంటి మాట, సరే దాని గురించి మొట్టమొదటి మాట మనం గ్రహించాం. అది బలహీనత అనేది కాదు. రెండోది సాత్వికము అనేటువంటిది గలతీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం మనకు తెలుసు 22, 23 వచనాల్లో. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము. సాత్వికం అనే మాట కూడా అక్కడ ఉంది కదా, ఒకసారి చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అది లాస్ట్ 9వది ఆశానిగ్రహము, 8వది సాత్వికం. అది ఈ సాత్వికం కూడా ఆత్మఫలం. అది అంటే ఆత్మ యొక్క ఫలము. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు ఈ ఫలాన్ని కూడా ఫలించగలుగుతారు. అది బైబిల్లో చూద్దాం. కొంతమంది వ్యక్తుల్ని, వారి ఈ ఫలాన్ని ఫలించారా లేదా, వారు సాత్వికులని మనం ఎలా చెప్పగలము? దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ సాత్విక యొక్క గుణం ఏంటి. ఒకవేళ సాత్వికం అనే గుణాన్ని మనం కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది, సాత్వికంగా ఉన్నాడు, వాడు నెమ్మదిగా ఉన్నాడు, మృదువుగా ఉన్నాడు అంటే వాడు చేతకాని వాడు కాదు. అది ఏమీ లేని ఇస్తాక ఎగిరిపడుతుంది, అన్ని ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు అంటారు కదా. వాడు అణిగిమణిగి ఉన్నాడంటే వాడు చేతకాని వాడు అని కాదు. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడంటే చేతకాని వాడు కాదు. హీఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. ఈజ్ ద గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి కలిగిన దేవుడయండి, ప్రభావం కలిగిన దేవుడయండి, మహిమ కలిగిన దేవుడయండి. వాటన్నిటిని కూడా భరించినాడు, సహించినాడు మన రక్షణ కొరకు. అది ఎందుకంటే ఆయనలో సాత్వికము అనేటువంటి లక్షణం ఆయనలో ఉంది. మెట్టుకు మొట్టమొదటి ఎగ్జాంపుల్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సిలువ మీద ఇందాక మీకు చెప్పినాను కదా, ఆయన సాత్వికుడు. సిలువ మీద ఆయన సాత్వికము అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడని మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు దూషిస్తున్నప్పటికీ ఆయన బదులు దూషింపలేదు, వారిని ఎదిరించలేదు, ఒక మాట కూడా చెప్పలేదు, పైపెచ్చి వారిని క్షమించినాడు. సాత్వికులు అలాగుంటారు. రెండోది మత్తయి 11:29లో కూడా మనకి 28, 29 వచనాలు తెలుసు. ప్రయాసపడి భారం మోసుకొచ్చారు సమస్యలారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీరు ప్రయాసపడుతున్నారు, మీకు నెమ్మది లేదు, మీరు భారం భరిస్తున్నారు, నేను మీకు ఏమి ఇస్తానంటే విశ్రాంతి ఇస్తాను. నేను ఎవరు? 11:29 మత్తయిలో, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడు కనుక మీరేం చేయాలంటే నా కాడి మీ మీద ఎత్తుకోనండి, నా యొద్ద నేర్చుకోనండి అంటున్నాడు. అది ఈ సాత్వికమైన లక్షణాన్ని మనం ప్రభు దగ్గర నేర్చుకోవలసిన వారం అంటున్నాం. మరీ వలే మనం యేసు పాదముల దగ్గర కనుక కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు నేర్పిస్తాడు ఆయన. అది ఆయన మన యజమానుడు, హీఈస్ అవర్ మాస్టర్. అది ఆయన మన బోధకుడు, హీఈస్ అవర్ లార్డ్ అండ్ మాస్టర్. మన యజమానుడు, మన ప్రభు, మన బోధకుడు కనుక ఆయన మనకు నేర్పించేవాడిగా ఉంటాడు ఆయన. సాత్వికం అనేది చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో చూస్తే ఆయన సాత్వికుడు అనడానికి ఇక్కడ కూడా ఒక మాట కనబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? ఇక్కడ సందర్భం ఏంటంటే, పేతురు కత్తి తీసి ప్రధాన యాజకుడు యొక్క దాసుని, ఆ దాసుని పేరు మల్కు, యోహాను సువార్తలో రాయబడింది ఆ మాట. ఆ దాసుని చెవి తెగనరుగుతాడు. అప్పుడు యేసుప్రభు వారు ఆ చెవిని మళ్ళీ అతికించి వాడిని స్వస్థపరిచి అంటాడు, నేను తండ్రిని వేడుకోలేనా? వేడుకుంటే ఏమవుతుంది? ఆయన 12 సేనా వ్యూహం, ఒక్కొక్క సేనా వ్యూహం అంటే 6,000 మంది యోధులు. 12 సేనా వ్యూహాలు అంటే 12 × 6, 12 72, అంటే 72,000 మంది దూతలు వస్తారు. ఒక్క దూత వస్తే మీకు తెలుసు కదా, హిజ్కియా టైంలో అష్షూరు రాజు వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు ఆ రాత్రి అష్షూరు దండుపేటలో వచ్చి 185,000 మందిని చెప్పేశాడు ఒక్క దూత వచ్చి. మరి 72,000 మంది దూతలు వస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది, ఆయన దగ్గర కోట్ల కొలది దూతలు ఉన్నారు దేవుని దగ్గర. ఈ కోట్ల కొలది దూతలని ఆయన నిర్వహిస్తున్నాడు. ఈస్ కమాండింగ్ అండ్ ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ద మైటీ ఏంజల్స్. అది ఈ దూతలందరికీ మరి సర్వసేనాధిపతి ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా అని రాయబడింది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ట్రైయూనియన్ గాడ్, త్రియేక దేవుడు కదా. సంగతి ఏంటంటే ఈయన సేనాధిపతి. మరి ఈ దూతలన్నిటికీ అధికారం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారే. ఆయన మాటలకి అవి లోబడతాయి, దూతలు లోబడతారు. మెట్టుకు ఇక్కడ దేవుడు అంటున్నాడు,
ఆ వాడిని స్వస్థపరిచినాడు. అంటే ఈయన సాత్వికుడు అని చెప్పడానికి చెప్తున్నాను. రివెంజ్ కాదు, ప్రతీకారం తీర్చుకోవడం లేదు ఆయన. సాత్వికులు ఏం చేస్తారంటే ప్రతీకారం తీర్చుకోరు. సాత్వికులు ఏం చేస్తారంటే ఇతరులను గాయపరచరు, గాయాన్ని కడతారు, ఆదరిస్తారు, అది బలపరుస్తారు, ఓదారుస్తారు. ఇది సాత్వికులు చేసేటువంటి పని. యేసు ప్రభువారు ఆ చెవి తెగిన ఆ పేతురు చెవి కట్ చేసేస్తే ఆ చెవిని మరలా అతికిచ్చాడు, వాడిని స్వస్థపరిచాడు, వాడిని బాగు చేశాడు, సిలువ మీద దొంగను రక్షించాడు. అది తను బాధపడుతూ కూడా ఇతరుల రక్షణ కొరకే ఆయన తాపత్రయపడుతున్నాడంటే చూడండి యేసు ప్రభువారి యొక్క మనసు ఎలాగుందో. మనం బాధపడతాం అంటే పక్కన ఎవడన్నా అడిగడం కూడా మనం ఏమంటాం? నీకు బుద్ధి ఉందా లేదా? ఓ పక్కన నన్ను పొడి చేసాడు బల్లి పెట్టుకుని. నువ్వంటే తప్పు చేసావు, నేను ఏ తప్పు చేయలేదు. ఓ పక్కన రక్తం గారిపోతుంది, తలలోంచి రక్తం గారుతుంది. ఈ పక్కన వచ్చి బల్లి మురిస్తే నీళ్లు, రక్తం నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. నేను ఇన్ని బాధలు పడుతున్నాను, నానా మాటలు వాళ్ళు నన్ను అంటున్నారు, నీ కంటికి కనిపించట్లేదా? నన్ను జ్ఞాపకం చేసుకోమంటావు ఏంటి ఈ టైంలో? కొంచెం వెయిట్ చేయి అని మాట్లాడతాం. అసలు మనం మనల్ని సిలువ వేయరనుకోండి, అది వేరే విషయం. ఆయన పొందిన బాధలు మనం ఎలాగో పొందలేము, అది వేరే సంగతి. మనకొచ్చే చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు, ఆ పరిస్థితిలో కూడా మనం వెళ్ళినప్పుడు యోసేపు కూడా అదే మనసు, దేవుని మనసు కలిగిన వాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి యోసేపు దగ్గరికి వచ్చి ఆ కలలు చెప్తే యోసేపు మరి వాళ్ళని చేదరించుకోలేదు. నేనే ఇక్కడ ఎడుతా ఉంటే మీ గోలేంటి అని అనలేదు. యోసేపు వాళ్ళ బాధను విన్నాడు, వారికి సమాధానం చెప్పినాడు. చూసారా? అంటే ఈ సాత్వికమైన మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే ఇతరులను ఆదరిస్తారు, వారిని బలపరుస్తారు, వారిని ధైర్యపరుస్తారు. ఇది దేవుని యొక్క మనసు. ఆయన సాత్వికుడు యేసు ప్రభువారు. ఆయన చెప్పినాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడు. దీన మనస్సు కలిగిన వాడు కనుకనే ఆయన ఏం చేశాడంటే, దీన మనస్సు లేకపోతే సాత్విక మనసు అంటే అది అహంకారమైన మనసు కాదు, గర్విష్టమైన మనసుకు ఆపోజిట్ అది. గర్వానికి ఆపోజిట్ సాత్వికం. మీక్‌నెస్ ఆపోజిట్ ఏంటంటే యారోగెంట్ బిహేవియర్. అంటే తిరుగుబాటు స్వభావము, లేకపోతే గర్విష్టి స్వభావం. అది యేసు ప్రభువులో అది లేదు. అది ఎందుకంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు మనుషులందరికంటే కదా. మెట్టుకు మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికుడు. రెండవ ఎగ్జాంపుల్ బైబిల్‌లో గనుక చూస్తే ముగ్గురిని చూపిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ ఆ మోషే యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ అహరోను, మిరియాము. వాళ్ళు మోషేకు విరోధముగా సణిగారు. అంటే మోషేకు విరోధంగా సణిగారంటే భూ సంబంధంగా మనం ఆలోచిస్తే మోషే మరి దివ్య సుందరుడు, చాలా అందమైన వాడు. అటువంటి వాడు కూష్ దేశం స్త్రీని పెళ్లి చేసుకుంటే మరి ఎవరికైనా కోపం వస్తుంది కదా. అంటే వాళ్ళు భూ సంబంధంగా ఆలోచించారు. వాళ్ళు సనకుండా డైరెక్ట్ గా మోషే దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు మోషే సమాధానం చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాడు, ఈమెను వివాహం చేసుకోమని చెప్పాడు. కాబట్టి దేవుని మాట నేను మీరలేను కదా, దేవుని మాట ప్రకారం నేను చేయాలి, అందుకని దేవునికి నేను లోబడుతున్నాను అని చెప్పుండేవాడేమో. అయితే వీళ్ళు చాలాసార్లు మనం ఏంటంటే డైరెక్ట్ గా మనిషిని అడగకుండా ఆ మనిషి వెనకాల బ్యాక్ బైటింగ్ అంటారు కదా, సణుగుతా ఉంటాం, గొడుగుతా ఉంటాం. నువ్వు సనగడం వల్ల గొనగడం వల్ల ఏం ప్రయోజనం? దేవుడికి సనగడం అనే లక్షణం ఇష్టం ఉండదు. మోషే ఏమనలేదు కానీ దేవుడు రియాక్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ కాల్ అంటారు దాన్ని. హఠాత్తుగా ప్రత్యక్షమైంది. అక్కడ రాయబడింది 12వ అధ్యాయము 4వ వచనం సంఖ్యాకాండం. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞించాడు. హఠాత్తుగా ఆజ్ఞించాడట. చూసారా ఎలా రాయబడిందో? అంటే దేవుడు తన సేవకుని విషయంలో ఎవడన్నా మాట్లాడుతూ ఊరుకునేవాడు కాదు. అది సంగతి. సేవకులు ఒకవేళ పొరపాటు ఉండే ఉండొచ్చు. చాలా బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే సేవకులు కూడా మనుషులే కనుక మనుషులందరిలో కూడా బలహీనతలు ఉంటాయి. సేవకుడేం దేవదూత కాదు. అది వీఆర్ నాట్ ఏంజల్స్ కదా, దేవదూతలు కాదు. సంగతి ఏంటంటే మనుషులు కనుక బోడు బలహీనతలు ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఒకవేళ విశ్వాసుల కంటే బలహీనంగా ఉంటారేమో సేవకులు, ఉంటే ఉండవచ్చు. అయితే దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక వీళ్ళు ఏంటంటే ఈ మోషే చేసింది వాళ్ళకి అసలు నచ్చలేదు. నువ్వేంటి, నీ అందం ఏంటి, నువ్వు తీసుకెళ్ళి ఆ కూషి దేశస్తుని అంటే బహుశా నల్లగా ఉండేమో మరి, ఆవిడ పెళ్లి చేసుకోవడం ఏంటి? మాకు చెప్తే ఏం ఇశ్రాయేల్‌లో జనాలు లేరా? ఇశ్రాయేల్ దేవుని బిడ్డలు గారా? వాళ్ళు మానేసి దేశం కాని దేశం, ఆఫ్రికా దేశంలో ఉన్న అమ్మాయిని తెచ్చుకోవడం ఏంటి? ఇది వాళ్ళ వాదన బహుశా. ఇవన్నీ రాయబడలేదు బైబిల్‌లో. మనం ఆలోచిస్తున్నాం ఇట్లా అయ్యుండొచ్చు. వాళ్ళు సణుక్కున్నారు, అందుకని గొనుక్కున్నారు ఇదేంటని. సంగతి ఏంటంటే దేవుడు అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి అంటే మోషే మౌనంగా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీ పక్షంగా మాట్లాడతాడు. దాన్నే యెహోవా ఈరే అంటారు. యెహోవా చూచుకొనును. దేవుడు నీ విషయంలో చూసుకోవాలంటే నీవు నోటికి తాళం వేసుకోవాలి. నువ్వు నోటికి తాళం వేసుకుంటే దేవుడు తన నోరు తెరుస్తాడు నీ పక్షంగా. అది నీ పక్షంగా ఆయన మాట్లాడతాడు. నువ్వు మాట్లాడేసావనుకో ఇంక దేవుడు మాట్లాడు. దేవుడు మౌనంగా ఉంటాడు. అది. మరి దేవుడు మాట్లాడాలా? నువ్వు మాట్లాడతావా? అది చాయిస్ నీదే.
మెట్టుకు ఇక్కడ మోషే భవనంకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషే పక్షంగా. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అవునా? చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. మోషే నిజంగానే భూమి మీద ఉన్న అందరూ మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే దేవుడే చెప్పాడు ఆ మాట. కనుక మనం ప్రభు మాట నమ్మాలి. ఎందుకంటే మోషే అహరోను మిర్యాములు ఏమి అనలేదు ఒక మాట కూడా. నిజమే వాళ్ళు సనగడంలో అర్థం ఉంది. అనుకున్నాడేమో మరి. ఏం అనలేదు. కామ్‌గానే ఉన్నాడు. వాళ్ళకి వ్యాధి వస్తే ప్రభువుని బతిమాలుకున్నాడు వాళ్ళ స్వస్థత కొరకై. కదా! మోషే చాలా మంచి మనసు కలిగిన వాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడెను. చూసారా? ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయం మీకు తెలుసు. కోరహు అని సంబంధం. మోషేకి బంధువులే వీళ్ళు. ఎప్పుడూ బంధువులే వ్యతిరేకమయ్యేది. బయట వాళ్ళు కాదు. ఈ సొంత వాళ్ళు ఈళ్ళేం చేశారంటే, ఈ ఎవరు? ఈ కోరహు వాళ్ళు. మోషేకి 3వ వచనంలో మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి 250 మందిని తీసుకున్నారంట. విరోధంగా పోగుపడ్డారు. మోషే వాళ్ళకి సాగిలి పడ్డాడట చూసారా? మోషే అసల ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాడు. దేవుని మహిమ మోషే మీద ప్రకాశించేది. మోషే ముఖాన్ని చూడడానికి వాళ్ళు కప్పుకున్నారు. మరి 10 ఆజ్ఞలు తెచ్చినవాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినవాడు ఐగుప్తు దేశంలోని కనాను దేశంలోనికి. లేకపోతే అంటే కనాను దేశం మోషే చూడలేదనుకోండి. మరి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చింది మోషే ద్వారానే కదా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఐగుప్తులో. ఇన్ని కార్యాలు చేసినప్పుడు మరి మోషేకి వాళ్ళు ఎందుకు భయపడలేదు? సంగతి ఏంటంటే వీళ్ళకి అధికారం కావాలా, పవర్ కావాలా. పవర్ కోసం ఏంటంటే మోషేని ఎదిరించినారు. వాళ్ళ హృదయం సరైనది కాదు దేవుని ఎదుట, మనుషుల ఎదుట. అందుకనే వాళ్ళేంటంటే అక్కడ మోషే అంటాడు, "మీ యాజకత్వాన్ని కూడా కోరుతున్నారు. ఇది సరైనది కాదని." అంటే వాళ్ళ మనసు సరైనది కాదు ప్రభు దృష్టిలో. మెట్టుకు మోషే మాత్రం వాళ్ళతో మాట్లాడడం కాదు. మోషే మిక్కిలి సాత్వికుడు అని ప్రభువు చెప్పిన సాక్ష్యానికి ఈ మాట చూడండి ఎగ్జాక్ట్‌గా సరిపోద్ది. ఆ కోరహు వాళ్ళ సంతానం ఎదురు తిరగగానే, ఆ కోరహుతో పాటు వచ్చిన వాళ్ళు ఎదురు తిరగగానే మోషే సాగిలపడ్డాడు. హి ప్రోస్ట్రేట్ బిఫోర్ దెమ్. ఎంత గొప్ప మాట ఇది. సంగతి ఏంటంటే మోషే మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో. అంటే మనం వాళ్ళ క్రియలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది. వాళ్ళతో పోరాడలేదు. మోషే డిడ్ నాట్ ఫైట్ విత్ కోరా. అది. తన యొక్క సాత్వికాన్ని కనపరిచినాడు. నీకు నాకు ప్రభువే న్యాయం తీరుస్తాడు. ఎవడు పరిశుద్ధుడో, ఎవడు తనవాడో దేవుడే తెలియజేస్తాడు. నేను కాదు. నా గురించి నేను చెప్పుకుంటే కాదు గానీ ప్రభువు చెప్తాడు అని అంటా ఉన్నాడు మోషే. అది. తర్వాత ఇంకొక వ్యక్తిని చూస్తే దావీదుని గనుక మనం చూస్తే దావీదు కూడా సాత్వికుడే. చూడండి 1వ సమూయేలు 24వ అధ్యాయం 6వ వచనం. 1వ సమూయేలు 24వ అధ్యాయము 6వ వచనం. 5, 6 వచనాలు చదువుతున్నాను. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీయక వారిని ఆపెను. దావీదు సౌలుకి హాని చేయలేదు. రెండవది తన జనులను కూడా సౌలు మీదకు పోనీయకుండా దావీదు ఆపాడంట. దావీదు అడ్డుపడ్డాడంట. మరి సాత్వికుడు కాకపోతే ఏంటి? ఇప్పుడు మనం చాలా సార్లు ఏంటంటే మొదటి పని మనం చేస్తాం. మనం హాని చెయ్యం. కానీ పక్కనోళ్ళు హాని చేసినప్పుడు ఏం చేస్తాం? సైలెంట్‌గా ఊరుకుంటాం. అంటే వాళ్ళు హాని చేయని అన్నట్లుగా ఊరుకుంటాం మనం. మనం మాత్రం హాని చేయం గానీ, ఆ పక్కన వాళ్ళు మాట్లాడాల. పక్కన వాళ్ళని కూడా మనం ఏం చేయకూడదు? మాట్లాడనివ్వకూడదు. ఇప్పుడు మనకు నిజంగా దావీదుకి సౌలు శత్రువే. దావీదు సౌలుకు విరోధంగా పాపం చేయడం లేదు. తన ప్రజలను కూడా సౌలుకు విరోధంగా పాపం చేయనివ్వడం లేదు. చూసారా దావీదు మనసు ఎలాగుందో? దావీదు మిక్కిలి సాత్వికుడు. దావీదు కూడా సాత్వికుడే కదా! చూడండి మీకు 1వ సమూయేలులోనే ఇంకొక సందర్భాన్ని చూస్తే 18వ అధ్యాయం. 1వ సమూయేలు 18వ అధ్యాయము 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకుని సౌలు ఆ ఈటెను విసిరాడు. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. సౌలు ఈటె విసిరాడు. దావీదు ఎన్ని సార్లు తప్పించుకున్నాడు? 2 సార్లు తప్పించుకున్నాడంటే 2 సార్లు విసిరాడు సౌలు. ఇప్పుడు సౌలు ఈటె విసిరాడండి. దావీదు విసరలేడా? దావీదు గురించి ఏం రాయబడింది? ఆ ముందు పేజీలోనే 1వ సమూయేలు 16వ అధ్యాయము 18వ వచనములో అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ అభిషేక్ చెప్తున్నాడు సౌలు గురించి, ఆ దావీదు గురించి. సౌలు యొక్క సేవకుల్లో ఒకడు చెప్తున్నాడు దావీదు గురించి. యెషయా కుమారులో ఒకడున్నాడు దావీదు అనేవాడు. వాడెవడంటే బహుశూరుడు, యుద్ధశూరుడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు. కనుకనే గొలియాతుని చంపాడు. మరి గొలియాతుని చంపిన వాడికి సౌలుని చంపడం ఒక లెక్క అండి. సౌలు ఈటె విసిరితే అదే ఈటె తీసుకుని దావీదు గనుక ఇసిరుంటే ఆ రోజే సౌలు చచ్చిపోయి ఉండేవాడు. దావీదుకి అంత కోపం లేదండి. అది.
కోపించుటకు నిదానించేవాడును అనే మాట రాయబడింది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. కోపించుటకు నిదానించేవాడు ఎవడంటే సాత్వికుడు. అది మోషే సాత్వికుడు. సాత్వికుడు ఎవరంటే ఎదురు తిరగనటువంటి వాడు. యేసు ప్రభువులో కూడా ఆ లక్షణం ఉంది. ఆయన తను ఎదిరించే వారిని ఎదిరించలేదు. మరలా వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు ఆయన. సాత్వికులు ప్రతీకారం తీర్చుకోరు. సాత్వికులు ఎదురు తిరగరు. సాత్వికులు త్వరగా కోపపడరు. దావీదుకి త్వరగా కోపం రాలేదండి. ఈటి విసిరేస్తే తప్పించుకున్నాడు. పోన్లే రాజే కదా, నా మీద ఎందుకు కోపం వచ్చిందో, పోనీలే అనుకున్నాడేమో. ఎంతో సహించుకున్నాడు. ఎంతో సాత్వికం అంటే మృదువైన స్వభావం కలిగిన వాడు. కోపిష్టి కాదు దావీదు. అది ఒకవేళ కోపిష్టి అయి ఉంటే పేతురు వలె ఇప్పుడు పేతురు కత్తి తీసి వేసాడు. దావీదు ప్లేస్ లో పేతురు ఉంటే ఏం చేసేవాడు? ఈటి మళ్ళీ అదే ఈటిని రివర్స్ వేసి ఉండేవాడు దెబ్బకి. ఒక దెబ్బకి చచ్చిపోయిండేవాడు సౌలు. ఫినిష్ అయిపోయింది. కానీ దావీదు అలా కాదు. దావీదు జీవితం సంగతి ఏంటంటే 2 సందర్భాలు చూపించాను. ఒకటి సౌలు దొరికేశాడు దావీదుకి గుహలో. వస్త్రపు చెంగు మాత్రం కోసినందుకే మనసు నొచ్చుకున్నాడంట దావీదు. అంటే దావీదు మనసు ఎంత మృదుత్వం అండి, ఎంత మృదువైన మనస్సు. దేవుడు అన్నాడు అందుకని నా హృదయానుసారుడని. మెట్టుకు యేసు ప్రభువారు సాత్వికుడు. రెండవది మోషే సాత్వికుడు. మూడవది దావీదు సాత్వికుడు. సాత్వికుడు అనడానికి వాళ్ళలో ఏ లక్షణాలు కనబడుతున్నాయి? వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం లేదు, త్వరగా కోప్పడడం లేదు. రెండోది వాళ్ళు ఎదురుస్తుంటే వీళ్ళు క్షమిస్తున్నారు. చూసారు ఎట్లుందో? అది సాత్వికులు చేసేటువంటి పని. ఇంకొన్ని లక్షణాలు మనం చూస్తే ఇంకొక సాత్వికం గురించి ఒక 2 మాటలు మనం చూద్దాం. చూడండి 1వ పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. అక్కడ సాత్వికం గురించి ఒక మాట ఉంది. 1వ పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతోడుకు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎలా సమాధానం చెప్పాలంట? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలంట. సాత్వికంతో సమాధానం చెప్పడం అంటే ఏంటి? శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారండి. లేకపోతే దానియేలు ఉన్నాడు. దానియేలు బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి 6వ అధ్యాయము 21, 22 వచనాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21, 22. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21, 22 వచనాలు. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనుక ఆయన తన దూత నంపించి సింహములకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అని. ఇక్కడ దానియేలు ఏమంటున్నాడండి? రాజు చిరకాలము జీవించును గాక. అదేంటది? సాత్వికులు అలాగే అంటారు. ఇప్పుడు ఈ రాజు దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేశాడు. నిన్ను సింహాల బోన్లో వేసిన వాడిని నువ్వేమని అంటున్నావు? చిరకాలము జీవించును గాక అంటున్నావు. అదేంటి? ఆడు చిరకాలం జీవిస్తే ఇప్పుడు ఈరోజు సింహాల బోన్లో వేసాడు, రేపు పొద్దున ఎలుగుబంటి బోన్లో వేస్తాడు నిన్ను, లేకపోతే పులి బోన్లో వేస్తాడు నిన్ను. మరి అంతే కదా. అంటే ఆ అధికారులు చెప్పిన మాటలు వినేసి, అంటే ఆ అధికారులు వచ్చేసి ఆ రాజును పొగడగానే ఆ పొగడ్తలకి రాజు పడిపోయి బుద్ధిహీనంగా సైన్ చేసేసాడు. దానియేలుకి ఎలాగా హాని చేస్తారని రాజు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, కాకపోతే పొగడ్తలకు పడిపోయాడు రాజు. అది వాళ్ళు దురుద్దేశంతో ఏం చేశారంటే రాజును పడేసి అన్యాయంగా శాసనం పుట్టించేసి దానియేలు లోపల ఇచ్చేసారు. దేవుడేమో అక్కడ దానియేలు అంటున్నాడు, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా. భయముతోనూ సాత్వికముతోనూ సమాధానం చెప్పడం అంటే ఇదే. మనమైతే ఎలా చెప్తాం? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఆ ప్లేస్లో ఏమంటావు? రాజా తెలుసుకున్నావా నేను ఎలాంటి వాడినో? ఇప్పుడైనా నీకు అర్థమైందా? నా దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైందా? నేను దేవుని భయభక్తులు కలిగినవాడిని కాబట్టి, లేకపోతే దేవుని కృప నా మీద ఉంది కాబట్టి నేను బతికిపోయాను. నువ్వు మాత్రం చేసింది సరైనది కాదు రాజా. ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవాలి ఏది నిజమో ఏది నిజం కాదో. మనం ఇలా మాట్లాడతాం. అందుకనే దానియేలుకి మనకి చాలా తేడా ఉంది. మనం ఎలా మాట్లాడతాం అంటే నీతి న్యాయాల గురించి మాట్లాడతాం. రాజా ఇప్పుడైనా నువ్వు గ్రహించు, పొగడ్తలకు పడిపోక, లేకపోతే న్యాయంగా పరిపాలించి జనాల్ని. నేను నీకు ఎంతో మేలు చేశాను, అయినా నువ్వు ఏం చేసావంటే నన్ను సింహాలపూర్లో వేసాను. ఏంటి రాజా నువ్వు చేసింది? దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ సింహాలను తినేసాను. ఇది ఇలా చెప్తాం మనం. దానియేలు ఎన్ని మాట్లాడట్లేదు సోదంతా. దానియేలు ఏం మాట్లాడతాడంటే రాజు చిరకాలము జీవించుగాక. సాత్వికులు అలా మాట్లాడతారండి. దావీదు కూడా సౌలు అలాగే మాట్లాడాడు. రాజా నేను మిన్నల్ని, నేను చచ్చిన కుక్కనంటు వాడిని, నువ్వేంటి నన్ను వెతుకుతున్నావు, నేను ఎంత మాత్రపు వాడిని, ఈ టైపులో మాట్లాడుతున్నాడు. అలాగే మాట్లాడాడు దావీదు సౌలుతో. నా ఏలినవాడా అన్నాడు. ఎవడన్నా అంటాడండి అలాగా? దావీదును తరుగుతా ఉంటే నా ఏలినవాడా అని. అంటే రాజుని ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు. సాత్వికమైన మనసు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే గౌరవంగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, పగని ప్రతీకారాన్ని మనసులో పెట్టుకోరు, త్వరగా కోపపడరు. ప్రేమకు కూడా అదే లక్షణాలు ఉన్నాయి. 1 కొరింథీ 13లో ప్రేమ అంట త్వరగా కోపపడదంట, అపకారాన్ని మనసులో ఉంచుకోనంట. అంటే ఈ ప్రేమ, దీర్ఘశాంతము, సాత్వికము అనేటువంటివి
ఇంచుమించుగా దగ్గర దగ్గర సంబంధ బాంధవ్యాలు కలిగిన పదాలు ఇవి. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క సుగుణాలు. ఆత్మ ఫలములు. ఆత్మ అంటే ఎవరు? ప్రభువే ఆత్మ. ఆత్మ, స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. గాడ్ ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. అది దేవుడే ఆత్మ, ప్రభువే ఆత్మ అని రాయబడింది కదా. మనకు సమయం లేదు కనుక అవన్నీ చూపించట్లేదు, రెఫరెన్స్ మీకు తెలుసు. బట్ సంగతి సాత్వికం అనేది ఇది ఆత్మ యొక్క ఫలం. ఇది అంటే ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తులో నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. ఇవి యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు కదా, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించు. అది మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా, ఆత్మ ద్వారా మనం ఈ ఫలాన్ని ఫలించగలం. అది అంటే సాత్వికులు ఎలా ఉంటారంటే మృదువుగా సమాధానం చెప్తారనమాట. సాత్వికంతోనూ భయంతోనూ మీరు సమాధానం చెప్పండి మిమ్మల్ని అడిగిన వారికి అని దేవుడు చెప్తా ఉన్నాడు. రెండో మాట చూడండి, FC 4:2. అక్కడ ఒక మాట ఉంది సాత్వికం గురించి. FC రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. FCలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుని శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకటి సహించుచు. 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కొన్ని సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని. ఎవరితో నడుచుకోవాలంటే సాత్వికంతో నడుచుకోమంటున్నారు. సాత్వికంతో ఎవరు నడుచుకున్నారు బైబిల్లో? మీరు స్టెఫన్ ఎగ్జాంపుల్. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59-60వ వచనంలో చూస్తే వాళ్ళు రాళ్ళు తీసుకుని స్టెఫన్ కొడుతుంటే స్టెఫన్ అన్నాడు, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకు అన్నాడు. అంటే యేసు ప్రభు వారి శిలువలో తనని హింసించే వారిని ఎలాగైతే క్షమించారో స్టెఫను కూడా తను హింసించే వారిని క్షమించాడు. ప్రభువా ఇది జ్ఞాపకం చేసుకో, లేకపోతే హేబెలు వలె, లేకపోతే ఇప్పుడు జకరియా రక్తం. జకరియా ఏం చేశాడు? ప్రభు దీన్ని విచారణలోకి తెచ్చును గాక అన్నాడు. అది చనిపోయేటప్పుడు. ఇక్కడ స్టెఫన్ ఏమంటున్నాడంటే దేవుని మనసు కలిగిన వాడు స్టెఫను. కనుకనే ఏమన్నాడంటే ప్రభువా వారిని క్షమించి పాపను వారి మీద మోపవద్దు అన్నాడు. సాత్వికముతో నడుచుకునేవారు అలాగుంటారు. హింసించే వారిని కూడా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వారి కొరకై, వారి రక్షణ కొరకై ప్రార్థన చేస్తారు. వీటికు సాత్వికమైన లక్షణాలు ఇవన్నీ. క్షమించుట అనేది యాకోబు పత్రికలో చూడండి ఇంకొక మాట ఉంది. సాత్వికమైన లక్షణం కలిగిన వారు ఏం చేస్తారు? రెండు వాక్యాలు చూపించి ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఈ సాత్వికమైన లక్షణం కలిగిన వారు ఏం చేస్తారంటే యాకోబు 1:21. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? సాత్వికముతో అంగీకరించండి. సాత్వికంతో అంగీకరించడం అంటే ఏంటి? అంటే మనం రిసీవ్ చేసుకునేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి దేవుని వాక్యాన్ని? సాత్వికముతో అంటే యోగ్యమైన మంచి మనసుతో. మత్తయి సువార్తలో రాయబడింది అన్నమాట 13వ అధ్యాయంలో కదా. విత్తువాని విత్తనాల గురించి చెప్పేటప్పుడు 30 60 100గా ఫలించేవారు ఎవరు? త్రోవ పక్కన ఉండేవాళ్ళు ఉన్నారు, రాతి నేల పడేవాళ్ళు, ముళ్ళ పొదలో పడేవారు, మంచి నేల పడిన విత్తనం. మంచి నేల పడిన విత్తనం అంటే విత్తనంలో ఏమి తేడా లేదు. విత్తనం మంచిదే, విత్తనం దేవుని వాక్యం, అది మంచిదే. మనమే చెడ్డవాళ్ళం. అంటే ఈ భూమి నేల మన హృదయం ఇది మంచి నేలను పడే విత్తనం. అంటే సాత్వికంతో మన వాక్యాన్ని అంగీకరించినట్టే యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని ఓపికతో దాన్ని అవలంబించేవారంట. అది ఓపిక, దీర్ఘశాంతము, సహనము, సాత్వికము ఇవన్నీ దగ్గర సంబంధం కలిగిన పదాలు. అంటే మృదుత్వముతో దేవుని వాక్యాన్ని అంటే ఏంటి? సాత్వికత అంగీకరించడం అంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లో యోనా గ్రంథంలో ఆ నీనివే యొక్క రాజుకి ఈ సంగతి తెలిసినప్పుడు రాజు ఏం చేశాడండి? సింహాసనం మీద కూర్చుని అలాగా ఓకే ప్రజలారా మీరందరూ ఏం చేయండి? మారుమనసు పొందండి అనలేదండి. చూసారా? అలా అనలేదు. రాజు కూడా సింహాసనం దిగాడు. ఈ గెట్ డౌన్ దిగాడు కిందకి. గోనెపట్ట కట్టుకున్నాడు. మంత్రులు కూడా సెలవిచ్చాడు, మీరు కూడా దిగండి, గోనెపట్ట కట్టుకోండి, బూడిదలో కూర్చోండి, దేవుణ్ణి వేడుకోండి, పాప కార్యాలు మానండి, చెడ్డ కార్యాలు. వారు తాము చేయుచున్న చెడు నడతలు విడిచి మారు మనసు పొందారు. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, చెడ్డ కార్యాలు విడిచిపెట్టారు. అది సాత్వికం అంటే. సాత్వికం అంటే చేంజింగ్ మనసు యాటిట్యూడ్. తమ మనసులో మార్చుకున్నారు. మృదుత్వముతో లేకపోతే మృదువైన మనసుతో అంగీకరించుట అంటే ఏంటంటే వెనపసను పట్టుకుంటే మృదువుగా ఉంటుంది, నూనె మృదువుగా ఉంటుంది కదా, గ్రీజు మృదువుగా ఉంటుంది, కరుకుగా ఉండదు, ఇసుక గరుగ్గా ఉంటుంది, రాయి గరుగ్గా ఉంటుంది. మృదువుగా ఉండడం అంటే మెత్తగా ఉండడం అంటే సులువుగా లోబడటం వాక్యానికి. అది వాక్యానికి సులువుగా లోబడుట, చెప్పిన వెంటనే విధేయత చూపించుట. అది యోషియా కూడా అంతే. యోషియాకి దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం, అది ఆ దేవుని వాక్యం దొరికినప్పుడు ఆ వాక్యం వినగానే ఏమంటే కన్నీళ్లు విడిచాడు, సింహాసనం దిగాడు.
దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అందుకని కీడు తన సంవత్సరం తన కాలంలో రాలేదు. హిజ్కియా కూడా అంతే. దేవుడు మాట్లాడినప్పుడు బైబిల్ ఎలా భక్తులు మీరు చూసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రతిస్పందన, వాళ్ళ రియాక్షన్, వారి యాటిట్యూడ్ ఎలాగుందంటే మృదుత్వం. అదే సాత్వికం. వెంటనే వారు తమను తాము తగ్గించుకున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని తమ చెడు నడతలు విడిచిపెడితే మనం ఏం చేస్తామంటే ఆయన వెదికి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అది సాత్వికంగా ఉన్న ఇంకొక మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. వాళ్ళు ఎలా ఉంటారంటే సాత్వికులు. గలతీ 6:1. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనూ చిక్కుకొని ఆత్మ సంబంధం మీలో ప్రతివాడును తాను శోధింపడునేమో తన విషయమే చూసుకొనచ్చు. సాత్వికమైన మనసుతో వాడిని మంచి దారికి తీసుకొనమని. తన విషయమే చూసుకోవాలి, తను పడిపోకుండా చూసుకుంటూ సాత్వికమైన మనసుతో ఏం చేయాలంటే దారి తప్పిపోయిన వాడిని తిరిగి తీసుకుని రావాలంట. ఎవరు తీసుకొచ్చారు? తప్పైన కుమారుడు వాడు వచ్చినప్పుడు తండ్రి అంగీకరించాడు. తండ్రికి సాత్వికమైన మనస్సు ఉంది, తల్లిదండ్రులకి సాత్వికమైన మనసు ఉంటుంది. కనుకనే పిల్లలు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా వాళ్ళు ఏంటంటే సహిస్తారు, భరిస్తారు, మనల్ని ఓర్చుకుంటారు. కనుకనే ఈరోజు మనం ఎలాగున్నామంటే యవనస్తులైన మీరు నేను ఎలాగున్నాం? దేవుల్లో ఉన్నాం. అది సంగతి. తల్లిదండ్రులు కనుక సాత్వికమైన మనసు లేకపోతే మన పరిస్థితి ఏమోను? మన పరిస్థితి గందరగోళం అయిపోదు. అది సంగతి. సాత్వికులు బైబిల్ ఎవరున్నారు? బైబిల్ ఎవరున్నారు అంటే పౌలు ఉన్నాడు. పౌలు అంటున్నాడు మార్కు గురించి. జాన్ మార్క్ అంటారు కదా, మార్కు అని మారు పేరు గల యోహాను. బర్నబాకి పౌలుకి తీవ్రమైన వాగ్దానం వచ్చేసింది. అపోస్తుల కార్యములు ఆ మాటలు ఉన్నాయి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో 36, 37, 35 వచనాలు మీరు చూస్తే బర్నబాకి మేనలుడు అనుకుంటాను, సమీప జ్ఞాతి అని రాయబడింది. ఆ మార్కుని తీసుకుని వెళ్దామని బర్నబా అంటే మన పరిచయలో పంపులోని పరిచయకి మధ్యలో వెనక్కి వెళ్ళిపోయాడు మార్కు. కాబట్టి మార్కు వద్దు అంటాడు పౌలు శీలను ఏర్పరచుకుని పరిచయలో ముందుకు వెళ్ళిపోతాడు మిషనరీ యాత్రకు. కానీ పౌలు అంటున్నాడు 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో మార్కును వెంట పెట్టుకుని రమ్ము, పరిచారం నిమిత్తం మాత్రం నాకు ప్రయోజనకరమైన వాడు అంటాడు. చూసారా? అంటే మరలా తీసుకుందా నాకు పరిచార నిమిత్తం. అంటే అతని మీద కోపం లేదు పౌలుకి, మధ్యలో ఆగిపోయినాడు కనుక తీసుకోలేదు. అంటే ఎటువంటి కోపము, గ్రెడ్జ్ అనేది ప్రతీకారమే లేదు. రెండోది ఫిలోమోనికి రాస్తూ అంటాడు ఒనేసిము గురించి. ఒనేసిము ఫిలోమోన్ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. ఆ ఒనేసిమును మరలా ఫిలోమోన్ దగ్గరికి పంపిస్తూ లెటర్ రాసి ఇచ్చినాడు. చూసారా? సాత్వికమైన మంచి మనసుతో తిరిగి ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన వారిని సమకూరుస్తున్నాడు. యేసుప్రభువు కూడా అంతే. 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెను భుజాల మీద వేసుకుని మరలా మోసుకుని తీసుకుని వస్తున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. అందుకనే నువ్వు నేను ఇంకా బతుకున్నాం. దేవుడు సాత్వికుడు కనుకనే మనం ఇంకా ప్రాణంతో ఉన్నాం. ఆయన కనుక కోపం ఒకసారి కనుక ఆయన కోపం వచ్చిందంటే మనం నిలబడలేము భూమి మీద. ఆయన కోపాన్ని ఎవరు తట్టుకోగలరు? ఎవరు తట్టుకోలేరు. సంగతి ఏంటంటే ఇది సాత్వికం గురించిన సంగతి. సాత్వికులు క్షమిస్తారు. సాత్వికులు ప్రతీకారం మనసులో పెట్టుకోరు. సాత్వికులు ఏం చేస్తారంటే ఇతరుల్ని తప్పైన వారిని తిరిగి మంచిగా తీసుకుని దారిలోకి తీసుకుని వస్తారు. సాత్వికులు ఏం చేస్తారు? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఏం చేస్తారు? వాక్యాన్ని సులువుగా లోబడతారు. అది సాత్వికులు ఏం చేస్తారు? సాత్వికముతో సమాధానం చెప్పుట, సాత్వికంతో నడుచుకుని. యేసు ప్రభువారు సాత్వికుడు, మోషే సాత్వికుడు, దావీదు కూడా సాత్వికుడు, దానియేలు కూడా సాత్వికంతో సమాధానం చెప్పాడు. ఈ రీతిగా సాత్వికుల నుంచి కొన్ని సంగతులు మనం చూడడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. దేవుడు మన వినికిడిలో ఈ కొద్ది మాటలు దీవించుకుందా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న.